ఈ కథ మొదలయ్యేది ఎక్కడో తెలుసా? కణకణలాడే ఎండకింద అంతులేనట్టుగా విస్తరించిన ఒక ఇసుక సముద్రంలో. ఆ ఇసుకలోంచి ఆకాశాన్నే సవాలు చేస్తున్నట్టుగా నిలబడ్డాయి బ్రహ్మాండమైన పిరమిడ్లు. ఇది ఒకప్పటి మహాసామ్రాజ్యం. తన శక్తికి, తన సంపదకు తిరుగులేని కాలంలో ఉంది. కాని ఆ వైభవం వెనుక శతాబ్దాలుగా ఒక జాతి మొత్తం బానిసలుగా మగ్గిపోతోంది. అక్కడి గాలిలో వేడి, ధూళి, ఇంకా మాటలు చెప్పలేని ఒక అణచివేత నిండిపోయున్నాయి. కాని సరిగ్గా ఆ నిశ్శబ్దంలోనే ఒక దైవిక ప్రణాళికకు అంకురార్పణ జరుగుతోంది. ఒక మహాఘర్షణకు రంగం సిద్ధమవుతోంది. పదండి, ఈ గాథను లోతుగా పరిశీలిద్దాం. ఈ మాటలు కేవలమొక వాగ్దానం కాదు, బానిసత్వపు చీకట్లో మగ్గిపోతున్న లక్షలాది మందికి ఇది ఒక ఆశకిరణం. రాబోయేది మామూలు ఘర్షణ కాదని, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఎంత గొప్పదో ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇది స్వేచ్ఛ కోసం జరిగే పోరాటం మాత్రమే కాదు, ఒక దైవిక శక్తికి, ఒక రాజు అహంకారానికి మధ్య జరగబోయే భీకర యుద్ధం. సరే, ఈ కథకు మూలం ఒక వాగ్దానం. మోషేకు దేవుడిచ్చిన ఆ విముక్తి వాగ్దానంతోనే అంతా మొదలవుతుంది. దాని లోతైన అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గమనించండి, ఇది మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పినంత సింపుల్ కాదు. ఇది ఒక 4 అంచెల ప్రణాళిక, ఒకదాని తరువాత ఒకటి. మొదటగా వాళ్లు మోస్తున్న ఆ శారీరక బరువుల నుండి విముక్తి, తరువాత బానిసత్వమనే ఆ అస్తిత్వం నుండే విడుదల, ఆపైన ఒక శక్తివంతమైన జోక్యంతో విమోచన, ఇక చివరగా ఒక కొత్త బంధాన్ని, ఒక కొత్త గుర్తింపును ఇవ్వడం. మోషేకు అప్పగించిన ఆ మహత్కార్యానికి ఈ 4 వాగ్దానాలే పునాది. అయితే ఇంత గొప్ప దైవిక ప్రణాళిక మధ్యలో ఒక మానవ సంక్షోభముంది. లక్ష్యం ఎంత గొప్పదో దానికోసం ఎంచుకున్న వ్యక్తిలో అంత సందేహముంది. కథలో అసలైన మానవ సంఘర్షణ ఇక్కడే మొదలవుతుంది. ఈ వైరుధ్యాన్ని చూడండి, ఎంత బలంగా ఉందో. ఒకవైపు దేవుడి ఆజ్ఞ, స్పష్టంగా సూటిగా వెళ్ళు, ఫెరోతో మాట్లాడు అని. మరోవైపు మోషేలో ఉన్న తీవ్రమైన ఆత్మవిశ్వాస లోపం, అతని భయం రెండింతలు. ముందు తన సొంత ప్రజలే నిరాశలో కూరుకుపోయి తన మాట వినలేదని బాధ, ఆ తర్వాత తనను తానే ఒక దేవుడుగా భావించే ఫరో తన మాటెలా వింటాడనే భయం. ఇది ఒక నాయకుడి వైఫల్య భయం. సరే, మోషేలో ఇంత అభద్రతకు అసలు కారణమేంటి? అదే ఈ మాటమాంద్యము, అంటే సరిగ్గా మాట్లాడలేకపోవడం. బహుశా నత్తి కావచ్చు, లేదా జనాల ముందు నిలబడి మాట్లాడాలంటే వచ్చే తీవ్రమైన ఆందోళన కావచ్చు. ఆలోచించండి, మాటలే ఆయుధంగా ఉండాల్సిన ఒక బృహత్కార్యంలో తన స్వరమే తనను మోసం చేస్తుందని అతను నమ్మాడు. ఒక దేవుడి సందేశాన్ని వినిపించే అర్హత తన గొంతుకు లేదని అతను భావించాడు. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? ఇక్కడే కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. దేవుడు ఒక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశాడు. మోషే ఆలోచనైతే అతని సోదరుడు అహరోను ఆ ఆలోచనలకు స్వరమవుతాడు. దేవుడి సందేశం మోషే ద్వారా ప్రవహిస్తే దానికి మాటల రూపాన్నిచ్చేది అహరోను. ఒకరి బలహీనతలు ఇంకొకరి బలంతో పూరించడమనమాట. ఈ అన్నదమ్ముల జంటే ఇప్పుడు చరిత్రను మార్చబోతోంది. ఇది కేవలం వాళ్ల ఫ్యామిలీ ట్రీ కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఇది వాళ్ల అధికారానికి ఒక చారిత్రక, దైవిక గుర్తింపునిస్తోంది. ఫారో ముందు నిలబడేది 2 సాధారణ వ్యక్తులు కాదు, వాళ్లు దేవుడు ఎంచుకున్న ఒక ప్రత్యేక వంశానికి చెందినవాళ్లు. వాళ్ల వెనుక ఒక చరిత్ర ఉంది, ఒక ప్రణాళిక ఉంది అని చెప్పడమే దీని ఉద్దేశ్యం. ఓకే, ఇప్పుడు రంగం సిద్ధమైంది. అస్సలు సిసలైన షోడౌన్. రాజసభలో ముఖాముఖి. ఒకవైపు 2 వృద్ధ ప్రవక్తలు, మరోవైపు ఆనాటి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజు. బంగారంతో మెరిసిపోతున్న ఆ సభలో ఉద్రిక్తత ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ వయస్సులు చూడండి, మోషేకి 80 ఏళ్లు, అహరోనుకి 83. వాళ్లు యువకులు కాదు, ఉడుకు రక్తంతో ఉన్నవాళ్లు అంతకన్నా కాదు. వాళ్ల దగ్గర ఉన్న ఆయుధం అనుభవం, నిలకడ, జీవితాన్ని చూసిన జ్ఞానం. అపరిమితమైన శక్తి, సైన్యమున్నట్లు కనిపించే ఫరోతో వాళ్లు తలపడుతున్నారు. ఇది కథకు ఒక ప్రత్యేకమైన గంభీరతను ఇస్తుంది. ఇక్కడ ఇదే అసలైన ప్రశ్న. తనను తానే ఒక సజీవ దేవుడుగా భావించే రాజు ముందు నిలబడి నీకంటే గొప్ప దేవుడు ఉన్నాడు అని ఎలా నమ్మించగలరు? మాటలు సరిపోవు కదా, అందుకు రుజువు కావాలి. ఏదైనా ఒక అద్భుతం జరగాలి. అదిగో అప్పుడే జరిగింది. అహరోను తన చేతిలోని కర్రను నేలమీద పడేశాడు. అంతే, అది ఒక సర్పంగా మారిపోయింది. ఫరో చలించలేదు. ఇంతేనా అన్నట్టుగా తన మాంత్రికులను పిలిచాడు. వాళ్లు కూడా అదే మాయ చేశారు. ఇప్పుడు సభలో చాలా సర్పాలున్నాయి. కాని ఇక్కడే అసలు ట్విస్ట్.
అహరోను సర్పం వాళ్ల సర్పాలన్నింటినీ ఒక్కొక్కటిగా మింగేసింది. సందేశం చాలా స్పష్టం, మీ మాయకు మించిన శక్తి ఇక్కడ ఉంది అని. ఇంత స్పష్టంగా దైవశక్తిని కళ్ళారా చూసిన తర్వాత కూడా ఫలితమేంటి? ఫరో లొంగలేదు. పైగా అతని సంకల్పం మరింత బలపడింది. అతని హృదయం కఠినమైపోయింది. ఇక్కడ హృదయం కఠినమవడం అన్నమాట చాలా కీలకమైనది. అది కేవలం అతని మొండితనం వల్ల జరిగిందా, లేక దైవ సంకల్పమే అతని స్వేచ్ఛను అడ్డుకుందా? ఇది ఈ గాథలోని ఒక పెద్ద తాత్విక చిక్కుముడి. ఏది ఏమైనా ఆ క్షణం రాబోయే పెను విపత్తుకు నాంది పలికింది. ఇక మాటల పర్వం ముగిసింది. హెచ్చరికను పెడచెవిన పెట్టారు. ఇప్పుడు దాని పర్యవసానాలు మొదలయ్యాయి. ఐగుప్తుపై విరుచుకుపడబోయే గొప్ప తెగుళ్లలో మొట్టమొదటిది నది రక్తమవడం. ఇది యాదృచ్ఛికంగా జరిగిన ప్రకృతి వైపరీత్యం కాదు. ఇది ఒక హెచ్చరికను ధిక్కరించినందుకు వచ్చిన ప్రత్యక్ష ఉద్దేశపూర్వక ప్రతిస్పందన. ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుందని నిరూపించే ఘట్టమిది. ఆ భయానక దృశ్యాన్ని ఒక్కసారి కళ్లముందు తెచ్చుకోండి. ఐగుప్తుకు జీవనాధారమైన నైలు నది, వాళ్లకు ప్రాణం పోసే దేవత, ఒక్క క్షణంలో విషపూరితమైంది. జీవాన్నిచ్చే నీరు చిక్కటి రక్తమైంది. చేపలన్నీ చచ్చి నీటిమీద తేలుతున్నాయి. జీవనది ఒక దుర్గంధభరితమైన మరణ ప్రవాహంగా మారింది. ఇది ఐగుప్తు నాగరికత గుండెపై జరిగిన దాడి. ఈ తెగులు ప్రభావం ఎంత విస్తృతంగా ఉందో చూడండి. ఇది కేవలం నదికి పరిమితం కాలేదు. ఐగుప్తు జీవనాధారాన్నే దెబ్బతీసింది. తాగడానికి నీరు లేదు, తినడానికి చేపలు లేవు. బ్రతకడం కోసం ప్రజలు నది ఒడ్డున గొయ్యలు తవ్వుకోవడం మొదలుపెట్టారు. రాజభవనం నుంచి సామాన్యుడి గుడిసె వరకు ప్రతి ఒక్కరూ ప్రభావితమయ్యారు. అయినా ఇంతటి వినాశనం, ప్రజల బాధ కూడా ఫరో మనసును మార్చలేకపోయింది. అతని హృదయం ఇంకా కఠినంగానే ఉంది. 7 ఈ ఒక్క సంఖ్య చాలు ఆ నరకాన్ని అర్థం చేసుకోవడానికి. 7 రోజులపాటు ప్రతి ఉదయం అదే రక్తపు నది, అదే దుర్గంధం. ఆ ఒక్క వారం వాళ్లకొక యుగంలా గడిచుంటుంది. ఆ నిస్సహాయతను, ఆ బాధను మాటల్లో చెప్పలేం. ఈ విశ్లేషణను ఈ ప్రశ్నతో ముగిద్దాం. దైవిక శక్తికి, మానవ అహంకారానికి మధ్య ఈ యుద్ధం జరిగినప్పుడు గెలుపోటములు పక్కన పెడితే అసలు నష్టపోయేదెవరు? మూల్యం చెల్లించేదెవరు? ఆ రాజు మాత్రమేనా, లేక ఏ పాపమెరువని సామాన్య ప్రజలు కూడానా? దీని గురించి ఆలోచించండి.